హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్టి అయితే తెలుసుకుందాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే సీనియర్ పాత్రికేయుడు టీజేఎస్ జార్జ్ కనుమూత ఒక వ్యక్తి మరణిస్తూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. అయితే టీజేఎస్గా గుర్తింపు పొందిన ఇతను సీనియర్ పాత్రికేయుడు, అదేవిధంగా రచయిత. ఇతని పూర్తి పేరు థాయిల్ జాకాబ్ సోనీ జార్జ్. 97 సంవత్సరాలు మరణిస్తూ ఇతను వార్తల్లో నిలవడం జరిగింది. అయితే ఇతనికి 2011లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అయితే ఇతను ఇండియన్ ఎక్స్ప్రెస్కు సంపాదకుడిగా పనిచేశారు. ఇవే అండి ఇతనికి సంబంధించిన పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఆటో డ్రైవర్ సేవలో పథకం విజయవాడలో. ఆటో డ్రైవర్ సేవల పథకం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. అయితే ఆటో, ట్యాక్సీ, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు అందిస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అరకు కాఫీకి జాతీయ స్థాయి గుర్తింపు అవార్డు అరకు కాఫీకి జాతీయ స్థాయి అవార్డు వచ్చిందట. బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డు అరకు కాఫీకి వచ్చింది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నటువంటి అరకు కాఫీ ఏదైతే ఉందో స్వచ్ఛత, అదేవిధంగా సువాసనతో పాటు ప్రత్యేక రుచి కలిగి ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇది అరకు కాఫీకి సంబంధించినటువంటి అంశం. ఇంకా, ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టేస్తాం జాగ్రత్త అని చెప్పి భారత ఆర్మీ చీఫ్ హెచ్చరికలు జారీ చేసింది. భారత ఆర్మీ చీఫ్ ఎవరికి అంటే పాకిస్తాన్కు. పాకిస్తాన్ను హెచ్చరించింది. ప్రపంచ పటం నుండే తుడిచిపెట్టేస్తాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరించింది అనమాట. అయితే భారత ఆర్మీ చీఫ్ ఎవరు ప్రస్తుత విధులు నిర్వహిస్తున్నారంటే భారత సైన్యాధిపతి జనరల్గా ఉపేంద్ర ద్వివేది విధులు నిర్వహిస్తున్నాడు. పేరు గుర్తుపెట్టుకోండి. ఇతను మన భారత సైన్యాధిపతి. ఓకేనా. అయితే మనము పాకిస్తాన్తో 1965, 1971లో పాకిస్తాన్తో మనము యుద్ధం చేయడం జరిగింది. ఓకేనా. అయితే మొన్న రీసెంట్గా సింధూరు ఆపరేషన్ మనం చేసాము పాకిస్తాన్పై, పహల్గామ్ దాడి నేపథ్యంలో. అయితే పాకు రెక్కలు విరిచాము అని చెప్పి భారత వాయుసేనాధిపతి ఏపీ సింగ్ వెల్లడించారు. ఇక్కడ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. వాయుసేనాధిపతి ఎవరు? ఏపీ సింగ్. అదే భారత సైన్యాధిపతి ఆర్మీ ఎవరు అంటే ఆర్మీ చీఫ్ ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. ఓకేనా. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. అయితే పాకు రెక్కలు విరిచామని చెప్పి, అదేవిధంగా 12 నుంచి 13 విమానాలను ధ్వంసం చేసేసాము అయితే వారు అని చెప్పి ఏదైతే భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ ఉన్నారో అతను ఏపీ సింగ్, అతని పేరు వెల్లడించాడు. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీటిని మేము కూల్చేసాము, ధ్వంసం చేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనండి. ఇంకా ఆధార్కి సంబంధించినటువంటి ఒక అంశము, ఆధార్లో తప్పులు మార్చుకోండిలా అని చెప్పి వార్తల్లో రావడం జరిగింది. అయితే ఆధార్లోని పుట్టిన తేదీ, పేరు, చిరునామా, ఫోటో మొదలైన వివరాలు తప్పులుంటే వాటిని మార్చుకునేందుకు ఉడాయ్ UIDAI అవకాశం కల్పిస్తుందట ఈ కార్యాలయం. అయితే ఏదైతే ఉడాయ్ కార్యాలయం యొక్క ప్రమాణాల ప్రకారము ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అంటే, ఏవైనా ఆధార్లో తప్పులు ఉంటే పేరును 2 సార్లు మార్చుకోవచ్చు అంట. పేరును 2 సార్లు మాత్రమే మార్చుకోవాలి. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అవసరం అవుతుంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా అవ్వకపోయినా అందరికీ ఉపయోగపడుతుంది. పుట్టిన తేదీ ఒకసారి మాత్రమే మార్చుకోవాలి. పేరు అయితే 2 సార్లు అండి, 2 సార్లు. పుట్టిన తేదీ అయితే ఒకసారి. అయితే ఆధారును తొలిసారి నమోదు చేసుకున్న తేదీ నుండి 3 సంవత్సరాల్లో అటు ఇటు మార్చుకోవాలన్నమాట పుట్టిన తేదీ. ఇంకా జెండర్ చూసినట్లయితే ఒకేసారి మార్చుకోవాలి. నెక్స్ట్, ఫోటో మార్చుకోవడంలో ఎలాంటి పరిమితులు లేవన్నమాట. ఆధార్ కేంద్రంలో మాత్రమే మార్చుకోవాలి. ఇది ఆన్లైన్లో అవకాశం లేదు. చిరునామాకు కూడా ఎటువంటి పరిమితులు అన్నవి లేవు.
సో ఎప్పుడైనా వీటిని మార్చుకోవచ్చు. ఓకేనా. సో ఇవండి ఆధార్కి సంబంధించినటువంటి కీలక అంశాలు గుర్తుపెట్టుకోండి. సో ఇవి మొత్తంగా ఈనాడు న్యూస్ పేపర్ అక్టోబర్ 4వ తారీఖున వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకేనా. థ్యాంక్ యూ.